దానికి ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది జేఈఈ అని. సో దానికి మనం ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు. సో దానికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో ఏ విధంగా చదవాలి, ఇప్పుడు అందరికీ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా, కంప్యూటర్ యాక్సెస్. సో మీకు తెలుస్తుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి బుక్స్ ఏముంటాయి, అన్నీ కూడా చూసుకుంటూ ఒక ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని మీరందరూ కూడా ముందుకెళ్ళాలి. సో మీ ప్రిపరేషన్ టైంలో అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు డౌట్స్ రావచ్చు, మరి ఇంత కాంపిటీషన్ ఉంది, మనసులో పెట్టుకొని మీరందరూ కూడా ముందుకెళ్ళాలి. సో మీ ప్రిపరేషన్ టైంలో అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు డౌట్స్ రావచ్చు, మరి ఇంత కాంపిటీషన్ ఉంది.